అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి మే 15, 16, 17 తేదీలలో వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. ఈ 3 రోజుల్లో మీ యొక్క దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ప్రతికూల అనుకూల మార్చడానికి ఏది ఎవరిదానం చేయాలి, ఇటువంటి విషయాన్ని కూడా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడైతే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వస్తే కనుక ప్రతి ఒక్కరికి కూడా ఏవో సమస్యలు ఉంటాయండి. సమస్యలు అంటే ఉంటుంది కదా, మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యమయండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి. మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం అవడము, డబ్బు వ్యాపార సమస్యలు, పెళ్లి కుదరకపోవడము, సంబంధాల సమస్యలు, గ్రహదోషాలు, భూమి వాస్తు సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి సంపూర్ణ పరిష్కారం చెప్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. మీరు మన గురువుగారిని సంప్రదించిన ఫోన్ నెంబర్ 9000964941. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఎటువంటి సమస్యలున్నా కూడా శ్రీ దుర్గామాత గారి చేత 100% ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం చెప్తారు. నమ్మకంతో ప్రయత్నించండి. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ఈ తులారాశి వారికి ఈ 3 రోజుల జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవచ్చండి, అప్పుడైతే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. ముందుగా ఈ తులారాశి అనేది రాశి చక్రంలోని 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క శుక్రగ్రహం యొక్క ప్రభావం, గ్రహ అనుగ్రహం అనేది ఈ యొక్క తులారాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారిని అదృష్టవంతులుగా జ్యోతిష్ శాస్త్రం అయితే చెప్తుంది. ఇక ఈ యొక్క రాశి వారికి పనుల విషయం చూస్తే కనుక ఏదైనా ఎంత క్లిష్టమైన పరుకైనా సరే హార్డ్ వర్క్ అనేది చాలా కష్టంలో కాదు, వీళ్ళు ఎంతో ఇష్టంగా చేస్తూ ఉంటారని చెప్పుకోవాలండి. మరి ఈ మాసంలో మీ జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి 3 రోజుల్లో మీరు ఎదుర్కొన్నటువంటి కష్టాలను కూడా ఇప్పుడు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి మార్పులు అనేది మీకు కనిపిస్తున్నాయి అనేది కూడా క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా మీలో ఎటువంటి గుణాలు ఉంటాయంటే స్థిరమైనటువంటి తెలివి, మన్నించతనము, కష్టపడి పనిచేయడము, అలాగే మీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎవరైనా కానివ్వండి ఎదుటివారి కష్టాల్లో ఉంటే మీ దగ్గర ఉన్నదంతా కూడా ఇచ్చేయాలి అన్నట్టుగా మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మీ దగ్గర ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా స్థిరమైనటువంటి ఆలోచనలు, స్థిరమైనటువంటి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి మీ యొక్క మానసికపరమైనటువంటి ప్రశాంత్ దూరం చేయడం భగవంతుడికి కూడా సాధ్యం కాదు. ఎందుకు ఇంత లోతుగా ఆలోచిస్తున్నావు, ఎవరి గురించి ఎందుకు ఇలా ఆలోచన చేస్తున్నావు, నా ఫ్యూచర్ ఏంటి, అసలు నా జీవితం ఎటువైపు వెళ్తుంది అని కొన్నిసార్లు మీరు ఎవరికి కూడా చెప్పుకునేటువంటి కొన్ని ప్రశ్నలు మీకు మీరుగా వేసుకుంటుంటారు. ఈ పని చేస్తే ఫ్యూచర్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇది మనం చేయడం వల్ల ఫ్యూచర్లో మనం లాభపడతామా నష్టపడతామా, ఇలా ఇది డబ్బుకు సంబంధించిన విషయమే కదండి. ఇటు మీరు ఏదైనా వస్తువులు కొన్నా, లేదంటే ఏదైనా బట్టలు కొనుగోలు చేసినా, లేదా ఏదైనా పిల్లలకు సంబంధించిన విషయానైనా కానీ, కుటుంబానికి సంబంధించిన విషయానైనా కానీ, ఏదైనా కానీ చాలా సుదీర్ఘమైనటువంటి లోతైన ఆలోచన చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ ఆలోచనలు అనేవి చాలా ఓవర్గా అంటే కొంచెం మానసికంగా కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయన్నమాట. దీనివల్ల మనసు బాగా అలసిపోయి ఎప్పటికప్పుడు కూడా మీ కోపం, ఆవేశం ఇటువంటివి రెడీగా ఉంటాయి. అందుకే ఎదుటివారు మీకు హాని చేయడానికి కూడా సిద్ధంగా ఉంటున్నారు, మిమ్మల్ని వాడుకుంటున్నారు. ఇవన్నీ కూడా మీకు తెలిసినప్పుడు కూడాను మీరు ఎదుటివారి గురించి తప్పుగా ఎప్పుడు కూడా కలలో కూడా ఆలోచించినట్టు గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మనకు మంచి చేయకపోయినా అవతల వారికి మనం మంచి చేస్తే అది మనకి భగవంతుడు ఏదో ఒక రూపంలో ఏదో ఒక సందర్భంలో సహాయం అయితే చేస్తాడనుకునేటువంటి గొప్ప మనస్థితిని కలిగి ఉంటారు. పట్టుదల కలిగి ఉంటారు. ఏదైనా ఒక పని చేయాలనుకుంటే దాన్ని తప్పకుండా కష్టపడి పనిచేస్తారు. కర్తవ్యంతో ఉంటారు. మీకు ఏదైనా ఊరికినే రాలేదండి, పేరు కానీ, గౌరవం కానీ, లేదంటే డబ్బు కానీ, మీ యొక్క తాతల మొత్తాల నుండి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కూడా ఏదీ లేవు. మీ కష్టార్జితంతో మీరు సంపాదించుకునే డబ్బుతోనే మీరెంత ప్రయోజకులని కూడా చెప్పుకోవాలండి. మీ కష్టాన్నే మీరు నమ్ముకుంటారు. మీ కష్టార్జితమే కష్టపడి మీకు మీరుగా సంపాదించుకునే పేరు కానీ, డబ్బు కానీ. అయితే గౌరవ మర్యాదల పరంగా కానీ, చదువు పరంగా కానీ, లేదంటే నలుగురిలో మీకంటూ ఒక మంచి పేరు అనేది మీరు తెచ్చుకున్నారు. దాని వెనుక మీ కష్టం అనేది చాలా ఎక్కువగానే ఉంది, కానీ అది ఎవరు కూడా గుర్తించలేదండి. అలాగే ఎవరైనా ఒక మాట అన్నా కానీ, చేసినా కానీ మనం అనుకున్నప్పుడు మీరు చాలా ఓర్పుగా వారి గురించి ఆలోచిస్తారు, సర్దుకుపోతారు. అలాగే మనవారు కాదనుకున్నప్పుడు కూడా కాస్త ఓర్పునైతే ప్రదర్శిస్తూ ఉంటారు.
ఎందుకు ఇలా చేస్తున్నానంటే కనుక మీకు కొంచెం మొహమాటం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కూడా మొహానే చెప్పేసినటువంటి మనస్తత్వం కాదండి మీది. కొంచెం మీ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే ఇది కరెక్టా కాదా, కరెక్ట్ అయినా అవ్వకపోయినా కొంచెం వెయిట్ చేద్దాం అని చెప్పి ఆలోచించగలిగేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ ఇది ప్లస్ పాయింటే, కానీ ఏంటంటే అన్ని విషయాల్లో కూడా పాజిటివ్గా ఆలోచించడము మంచిది కాదండి. కొంత మనకు తెలియకుండానే మన చుట్టూనే ఉంటూ మన వెనుక ఎన్నో రకాలుగా గోతులు తవ్వేటువంటి గుంట నక్కలు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి వారి గురించి కూడా కొంచెం తెలుసుకోగలగాలి. అలాగే ఒక మంచి పరాయి వాళ్ళని చెప్పేసి మనం ఒక అండర్స్టాండింగ్ రావాలి. మన అవసరంలో సహాయం ఎవరు చేస్తున్నారు, ఎవరికి మనం ఏ ఆపద తలపెట్టకపోయినా మనల్ని ఎందుకు సమాజంలో బ్లేమ్ చేయాలని చెప్పి చూస్తున్నారని చెప్పేసి మీరు ఒక రకంగా కొంతమంది వ్యక్తుల పట్ల కూడా మీరు అప్రమత్తంగా అయితే ఉండాలి. అలాగే మీ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ ఎవరైనా కానీ బాధపడితే మీరు చూస్తూ ఉండలేరు. కాబట్టి మిమ్మల్ని ఈజీగా మోసం చెప్పి చాలామంది పని కట్టుకొని మరి మీ చుట్టూ చేరుతూ ఉంటారు. అంటే మీ వీక్నెస్ వారు అలా క్యాచ్ చేస్తుంటారన్నమాట. ఇక ఈ రాశి వారి యొక్క ఆలోచన విధానం కూడా చాలా గొప్పగా ఉంటుందండి. చురుకైనటువంటి వారు ఏ విషయంలో ఎలా మాట్లాడనేది మీకు బాగా తెలుసు, కానీ స్వభావంగా మీరు ఎవరిని కూడా బాధ పెట్టాలని చెప్పి అనుకోరు. ఎవరి మనసును కూడా ముఖ్యంగా నొప్పించేటువంటి పనులు కూడా మాటలు కానీ ఇటువంటి చేయరండి. ఇక మీ యొక్క అందానికి అలాగే మీ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్కి ఎవరైనా కానీ అవతల వ్యక్తి ఎంత గొప్ప హోదాలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఫిదా అయిపోవాల్సిందే. అలాగే మీ యొక్క మానసిక స్థితి అనేది ఎప్పటికప్పుడు కొంచెం భయానికి, కొంచెం ఆందోళనకి, కొంచెం టెన్షన్స్కి గురవుతూ ఉంటారు. పైకి తెలివైన వారే కానీ లోపల మాత్రం చాలా రకాల బాధలు కలుగుతూ ఉంటుందండి. మొహమాట కూడా ఎక్కువ పడుతూ ఉంటారు. ఈ మాట అంటే ఏమొస్తుంది, ఈ మాట అంటే ఏమవుతుందని మీరు 10 రకాల సమాధానాలను అడిగితే చెప్పగలిగేటువంటి సామర్థ్యం అనేది ఉన్నవారే. ఏ పనైనా కానీ చేయగలిగేటువంటి సత్తా ఉన్నవారే. కానీ ఇన్నర్ ఫీలింగ్ చూసుకుంటే కనుక కొంచెం టెన్షన్స్, కొంచెం ఒత్తిడి, కొంచెం భయం, నేను చేయగలుగుతాను లేదా అని టైంలో ఎలా ఉంటుందో, మనకు వాళ్ళు సపోర్ట్గా ఉంటారు లేదో, లేదంటే వాళ్ళు ఒంటరిగా నిలబెడతారేమో, ఇలా ఎలా ఫేస్ చేయాలనేటువంటి ఒక ఇన్ఫర్మ్ ఫీలింగ్ అనేది మిమ్మల్ని భయంతో ఎప్పుడు కూడా ఒత్తిడి గురి చేస్తూ ఉంటుంది. దీనివల్ల కొంచెం మానసికంగా ఒత్తిడి, స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరిగిపోవడము. అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంచెం మీకు మైగ్రేన్, హెడేక్తో బాధపడుతుంటాము. అలాగే చర్మ సంబంధమైన వ్యాధులతో బాధపడిపోతూ ఉండడము. అలాగే కొంచెం హైపర్ టెన్షన్, కొంచెం హై బీపీ అలాగే ఎక్కువగా ఉంటాము. అలాగే కీళ్ళ నొప్పులతో బాధపడుతుంటాము. ఇటువంటి సమస్యలతో తరచూ దీర్ఘకాలంగా కొన్ని బాధలను అయితే అనుభవిస్తూ ఉన్నారు. ప్రస్తుత కాలంలో ఇవన్నీ మీకు జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రతి సమస్య కూడా, ప్రతి ఆరోగ్య సమస్య కూడా ఒక పరిష్కార మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్తారండి. దానికి తగిన విధంగా ఫాలో అవుతారు. ఎక్కడికక్కడ క్లియర్ చేసుకునే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఏదైనప్పటికీ కూడాను ఈ మధ్య జీవితంలో ఒక ఊహించినటువంటి మలుపు వైపు అయితే మీరు అడుగులు వేయబోతున్నారు. కొన్ని దిమ్మదిరేటువంటి నిజాలైతే మీ జీవితంలో బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవేంటనే విషయానికి వస్తే కనుక ఎవరైతే మీరు అనుకున్నారో, ఎవరైతే ఉన్నారన్నటువంటి వారు మీరు కాదండి, పరాయి వారని చెప్పి మీ మనసుకు ఎప్పటికప్పుడు తెలుసుకున్నప్పటికీ కూడాను కొన్ని పాయింట్ల దగ్గర, కొన్ని విషయాల దగ్గర వారితో చెయ్యి కలపక తప్పడం లేదు. మీకైతే చెడు చేస్తారనే విషయాన్ని మీరు తెలుసుకున్నప్పుడు కూడా వారిని విడిచిపెట్టలేకపోతున్నారు. వారి వ్యక్తిత్వాలకు మాత్రం మీరు దగ్గర లేకపోతున్నారు. వారి యొక్క మనోభావాలను, వారి యొక్క మాటలు కూడా కొంచెం మిమ్మల్ని హర్ట్ అయ్యేలాగా చేస్తూ ఉంటాము. మీరు వారి గురించి తెలుసుకున్నట్లయితే వారిని దూరం చేసుకోలేకపోతున్నారు. ఇక నీచమైనటువంటి ఆలోచనలు వారు మేము ఎందుకు చేస్తున్నారు, మనం ఇంత మంచిగా ఉంటున్నాం కదా, మన అవతల వారికి ఏ నష్టం చేయడం లేదు కదా, మన వల్ల వీలైనంత వరకు అందరూ లాభం పొందిన వారే, మరి నష్టం పొందిన వారిని అయితే మనం ఎవరిని చూడలేదు. మనకు అవసరాల కోసం వాడుకోవడం అలాగే వాడుకున్నారు, కానీ మన విషయం వచ్చేసరికి ఎందుకు అంతగా ఇష్టాన్ని చూపిస్తున్నారు, ఇంత అసూయ నాపై ఎందుకు చూపిస్తున్నారు, ఎక్కడికక్కడ ఎందుకు నన్ను వాడుకుంటున్నారు, పాయింట్ వైట్ చేస్తున్నారు అని మీ మనసు మిమ్మల్ని అడుగుతూనే ఉంది. ఇంకాస్త మనం మంచిగా ఉన్నా కూడా, మంచిగా డ్రెస్సింగ్ వేసుకున్నా, మంచిగా నలుగురిలో కనిపించాలని ప్రయత్నించినా కూడా ఎవరైతే మనం అనుకున్నటువంటి వాళ్ళు ఆ వ్యక్తులు ఉంటారో వాళ్ళ యొక్క విషం చూపుతో మనల్ని ఎప్పుడూ కూడా నాశనం చేయాలని చెప్పి చూస్తుంటారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ముఖ్యంగా గుర్తించాలి. అయితే ఈ రాశి వారు బాగా గమనించాల్సిన విషయము, ఆ వ్యక్తులు మీకు బాగా సన్నిహితంగా ఉన్నట్లుగా నడిచిన వ్యక్తులు అయి ఉండొచ్చండి. ఆ శత్రులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మనోభావాలు, వారి యొక్క మానసికపరమైనటువంటి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే మీకు ఎప్పుడు కూడా ఏదో ఒక హాని తలపెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు. నిజంగా మీకు షాకింగ్ అనిపిస్తుండొచ్చేమో, కానీ అంతగా మిమ్మల్ని ఎందుకు వాళ్ళు హేట్ చేస్తున్నారు, మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి, మిమ్మల్ని తొక్కాలని చెప్పి ఎందుకు అనుకుంటున్నారు, వాళ్ళు మెరుగుదలను ఎందుకు అలా చూస్తూ ఉండలేకపోతున్నారు, వాళ్ళు మీ పతనం కోసం ఎదురు చూస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు కూడా తెలుసు. వాళ్ళకంటే ఎప్పుడు కూడా కిందే ఉండని చెప్పి వారు చూస్తున్నారు. ఇన్ని తెలిసినప్పటికి కూడాను మనకు వారు ఇంకా ఎందుకు అలా ఆపద తలపెట్టాలని చెప్పి చూస్తున్నారు, మనం వాళ్ళని ఎందుకు దూరం చేసుకోలేకపోతున్నామని మీరు ఆలోచన చేయడం లేదు. శత్రువులు మనకి బంధువుల రూపంలో, లేదంటే స్నేహితుల రూపంలో, లేదంటే మన చుట్టూ ఉన్న వారి రూపంలో ఎప్పుడు కూడా తగులుతూనే ఉంటారండి. అయితే మీరు మాత్రం ఆ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. లేదంటే ఏదో ఒక విషయంలో మీరు నష్టాలు ఎదుర్కో తప్పదు.
మీ యొక్క మనస్తత్వం అలాగే వారి యొక్క మనస్తత్వం భిన్నంగా వ్యతిరేకంగా కనిపిస్తుంది. ముందుగా మీరు ఏ విషయాన్ని అయితే నెగ్లెక్ట్ చేస్తున్నారో ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు మీ నుండి అవసరాలను గడిపించుకోవడం కోసం ఎన్నో రకాల నాటకాలు ఆడుతూ ఉన్నారు. అలాగే మీ నుండి ఏది కోరుకుంటున్నా అనేది మీరు ప్రతిదీ కూడా అంచనా వేయగలిగినటువంటి తెలివితేటలు మీకు దగ్గర చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఎంత ఉన్నప్పుడు కూడాను అవసరం లేని చోట మాట్లాడకూడదు. ఇక్కడ మన మాట మాట్లాడినా కూడా చెల్లదు, సాగదు అని నేను చెప్పి మీకు అనిపిస్తే మీరు అక్కడ నుండి తొలగిపోవడం చాలా మంచిది. అటువంటి దగ్గర మీరు అస్సలు మాట్లాడిపోవడం ఇంకా మంచిది. ముఖ్యంగా ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలండి, ఇప్పటి వరకు మీ జీవితం ఏ విధంగా గడిచిందనేది, మీరు ఎన్ని కష్టాలు అనుభవించారు, మీ కుటుంబ వ్యవస్థను కాపాడడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారు, ఎవరి దగ్గర కూడా తలదించుకునేటువంటి మనస్తత్వం మీదే, ఎవరి దగ్గర కూడా అన్యాయానికి గురికానటువంటి మీరు, కేవలము మీరు నా అనుకున్నటువంటి వ్యక్తుల పట్ల మీరు ఎందుకు అలా అసహనం చూపించకుండా అలాగే నిరాశ నిస్పృహలతో మీలో మీరే కుమిలిపోతూ బాధపడే అవసరం ఏమిటి? మీరు ఇలా ఆలోచిస్తూ ఉన్నారండి. ఇప్పుడు వీరిని నేను కోల్పోతే రేపు అన్న రోజు ఎప్పుడు ఏ అవసరం మనల్ని విరుస్తుందో, ఏ అవసరం నన్ను పలకరిస్తుందో తెలియదు. ఈ రోజులు ఏదైనా కానీ అంతా నాటక రూపంలో ఉన్నటువంటి ప్రపంచం, కలుషితమైనటువంటి కలియుగంలో నేను ఒక్కనే ఏది కూడా సాధించలేకపోతున్నాను. నా చుట్టూ ఉన్నవారు మంచివారు చెడ్డవారు అనేది నాకు అవసరం లే. నేను నా వంతుగా ఎలా నడుచుకుంటున్నాను, నాకు ఇచ్చినటువంటి పాత్ర నేను ఎలా పోషించగలుగుతున్నాను, భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాలను నేను ఎలా పట్టుకోగలుగుతాను, ఎవరు ఏదో అనుకుంటాను, ఎవరో నాకు కీడుతలు పెట్టారని నేను ఎందుకు ఆగిపోవాలి, నేనెందుకు నా జీవితాన్ని, నా ఆనందాన్ని, నా కుటుంబాన్ని కోల్పోవాలని మీరు ఇలా అనుకుంటారు. అంతేకాదండి, ఇలా కూడా అనుకుంటూ ఉంటారు. భగవంతుడు ఒక చెట్టుని సృష్టించినప్పుడు ఆ చెట్టుకు కొన్ని పండ్లు ఉంటాయి. ఆ పండ్లో బాగా అందంగా తీపిగా ఉన్నటువంటి పండ్లు ఉంటాయి, అలాగే పాడైనటువంటి పండ్లు రెండు కూడా ఆ చెట్టుకు ఉంటాయి. కానీ ఆ పండ్లని, చాలా అందంగా తీయగా ఉన్నటువంటి పండ్లని కొంతమంది మాత్రం ఇష్టపడతారు. కానీ కుళ్ళిపోయిన పండ్లను ఎవరు కూడా ఇష్టపడరు. కానీ అదే చెట్టు రెండింటిని కూడా సమానంగా ఉంచుకుంటుంది. మొయ్యి లేనివాడు ఆ చెట్టు రెండు పండ్లను కూడా సమభావంతో కిందకు విసురుతుంది, కిందికి పడేలా చేస్తుంది. కాబట్టి నా జీవితంలో కూడా నాతో పాటు నేను మంచివాడిని కాబట్టి, మంచిదాన్ని కాబట్టి నాతో పాటు ఉన్నవారు కూడా మంచిగా ఉండాలని నేను కోరుకున్నాను. వారి జీవితం, వారి మనస్తత్వం వారికి తగిన విధంగా వారు అలా నడుచుకుంటుంటామో అది వారి వెరితరం అనుకోవాలి. ఎందుకంటే మనం ఎలా నడుచుకుంటే మనకు భగవంతుడు కూడా అలాంటి జీవితాన్ని ఇస్తాడు. మరి నేను వారితో నా మనస్తత్వం కూడా, నా నడవడికను కానీ ఎప్పుడు కూడా తప్పుడు వ్యక్తిత్వంతో, తప్పుడు మాటలతో, తప్పుడు ఆలోచనలతో వారితో నడుచుకోలేదు. మరి వారు నాతో నడుచుకుంటే మరి ఆ తప్పు నాది అవుతుందా? కాదు కదా, వారిదే అవుతుంది. ఏదో ఒకరోజు వారి తప్పులు వారే తెలుసుకుంటారు. మీరు మాత్రం అందరితో కూడా చాలా చక్కగా కలుపుకొలతనంగా అందరినీ నా అనుకుంటూ పలకరిస్తూ అందరితో కూడా మంచి బంధాన్ని, మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపని చెప్పి మీరు అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోవాలండి, ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలో విస్తుపోయేటువంటి కొన్ని నిజాలు అనేవి బయటపడతాయి. ముఖ్యంగా ఆర్ అనేటువంటి అక్షరంతో పేరు మొదలైనటువంటి వ్యక్తులతో తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి వాదనలు కానీ, అనవసరమైన గొడవలు కానీ వారితో వెళ్ళకండి. వారు చేసినటువంటి కొన్ని అంటే మిమ్మల్ని ఏ విధంగా నాశనం చేయాలని చెప్పి వారు వేసినటువంటి ఆ పన్నాగాలన్నీ కూడా బయటపడతాయి. అది ఏ వ్యక్తి ద్వారా, లేదా ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, లేదంటే ఏదైనా ఒక పత్రాల విషయంలో బయటపడడం కావచ్చు జరుగుతుంది. అయితే ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుండి వారు మీపై పడినటువంటి కుట్రలు, అలాగే వారు మిమ్మల్ని నాశనించినటువంటి విధానం, మీకు దక్కనివ్వకుండా చేసినటువంటి వైనం, ఇదంతా కూడా తెలుసుకొని మీరు ఆశ్చర్యపోక తప్పదు. మీ బంధాలు సైతం, మీ కుటుంబంలో మీకు దక్కవలసిన బంధాలు సైతం ఏదో ఒక రకంగా మీకు దూరం చేసే విధంగా చెప్పుడు మాటలు చెప్పి మిమ్మల్ని రావాల్సిన అంతా కూడా వాళ్ళు రాకుండా చేస్తున్నారు. అలాంటి వారిని కనిపెట్టి ఈ 3 రోజుల ఖచ్చితంగా కూడా మీరు ఆ పన్నాగాలు అయితే ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు. అలాగే మీ బంధం మధ్య చిక్కువేసిన వైనం, ఇదంతా కూడా మీరు తెలుసుకొని చాలా రకాలుగా, అంటే ఇప్పటివరకు నేను వ్యక్తులు నమ్మింది వీళ్ళనా అని మీరు ఆశ్చర్యపోయి అంటావు నిజమైతే తెలుస్తుందండి. ఖచ్చితంగా కూడా అలాంటి వాళ్ళని మీరు దూరంగా పెట్టడం అయితే మంచిది. అదేవిధంగా ఈ 3 రోజులు మీకు అందరికీ కూడా చూసినట్లయితే విద్య, వైద్య, ఉద్యోగ, వ్యాపారం రకాలు కూడా ఈ 3 రోజులు ఆరోగ్యపరంగా సంబంధించినట్లయితే మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. ఇటీవల కాలంలో విపరీతమైన మానసిక ఒత్తిడి గురైనందున ఈ పరిస్థితులు విశ్రాంతి తీసుకోవడం మీ మానసిక జీవితం తగ్గింది. కాబట్టి మీకోసం కొంత కార్యకలాప, వినోదం, విశ్రాంతి తీసుకోండి. కొంచెం రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి. ఎప్పటి నుండో మీరు చేస్తున్న పొదుపు ఈ 3 రోజులు మిమ్మల్ని కాపాడుతుంది, కానీ ఖర్చులు మిమ్మల్ని బాధిస్తాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు ఈ 3 రోజుల భాగం ఆక్రమిస్తారు. మీ ప్రేమ వ్యవహారంలోకి ఎవరో ఒకరు రావచ్చు. ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో ఈ 3 రోజులు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం ఉండి, కష్టపడితే మీ ఫలితం అయితే కష్టం తగ్గుతుంది. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీకు ముఖ్యమైన పత్రాలు కూడా తీసుకెళ్లేలా చూసుకోండి. మీ మూడీనెస్ని మీ జీవిత భాష కొన్ని ప్రత్యేకమైన సర్ప్రైజ్ల ద్వారా చక్కగా మారుస్తారు. ఈ తులారాశి వారు ఎక్కువ శాతము జీవిత భాగంతో ఎక్కువ గొడవలు పడుతూ ఉంటారని చెప్పాలండి. ఎక్కువ ఈ తులారాశి వారు దాంపత్య జీవితంలో అనేక రకాల సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అదేవిధంగా మీ కుటుంబ జీవితంలో అదృష్టం మరియు అనుకూలత తీసుకురావడం కోసము
పేద ప్రజలకు ఉచితంగా అంటే నీటి అంటే దానం చేయాలండి. అంటే ఈ చలివేంద్రం లాంటివి ఎక్కువ ఎక్కడ సరే చలివేంద్రం లాంటివి పెట్టడము, మజ్జిగ పంపిణీ చేయడం వేస్తూ ఉంటే జీవిత వాస్తవంతో ఆనందం అనేది బాగుంటుందండి. మరి తెలుసుకున్న కానీ తులారాశి 3 జాతక ఫలితాలను రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.